హంతక భార్యలు వివాహ వ్యవస్థకు ముప్పు. ఇటీవల కాలంలో భార్యల క్రైమ్ కేసులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా సోనం రఘువంశీ కేసు ఇప్పుడు నేషనల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోనం తన భర్త రాజా రఘువంశీని హనీమూన్ కోసం మేఘాలయకు తీసుకెళ్లి అక్కడ సుపారీ గ్యాంగ్ చేత హత్య చేయించిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ తర్వాత ఆమె తన ప్రియుడితో కలిసి ఉత్తరప్రదేశ్ కు వెళ్లిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ప్రముఖ రఘువంశీ కుటుంబాలను కలిచివేసింది. ఒక్క సోనమే కాదు, ఇదే తరహాలో ఇటీవల వరుసగా భార్యల హత్యా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక కేసులో భార్య భర్తను ముక్కలుగా కట్ చేసి డ్రమ్ములో వేసి సిమెంట్ పోసింది. మరో చోట ప్రియుడితో కలిసి భర్తకు పాము కాటు వేయించి చంపేసింది. ఇలాంటి హింసాత్మక ఘటనలు పెరుగుతుండటంతో కొంతమంది భర్తలు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. బెంగళూరులో టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు నేషనల్ వైడ్ సంచలనం రేపింది. అనంతరం ఇలాంటి ఘటనలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. దీని మీద నెటిజన్లు పెళ్లి అవసరమా అంటూ స్పందిస్తున్నారు. ఈ కేసుల నేపథ్యంలో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. పెళ్లి గురించి భయపడుతున్నట్లు, ఈ కాలంలో అమ్మాయిలు మారిపోయారు అనే కామెంట్లు పెరుగుతున్నాయి. కొంతమంది పెళ్లి కన్నా ఒంటరిగా ఉండటమే మంచిదని అంటున్నారు. వివాహ వ్యవస్థే ప్రమాదంలో పడిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. విపరీతంగా వైరల్ అవుతున్న ఈ కేసులు చూస్తే సమాజం మారినట్టు అనిపించిన వాస్తవంగా భిన్నంగా ఉంది. కోట్లాది కుటుంబాలున్న భారతదేశంలో వివాహ వ్యవస్థ ఇప్పటికీ బలంగా ఉందని, ఇలాంటి కేసులు చాలా అరుదుగా జరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఇప్పటికీ అప్పటికి తేడా ఏంటంటే సోషల్ మీడియా వేగం మాత్రమే అని చెబుతున్నారు. మొత్తంగా చెప్పాలంటే కొన్ని వ్యక్తిగత ఘోర ఘటనలు వ్యవస్థను దెబ్బతీయలేవు, కానీ అవి సమాజంపై ప్రభావం చూపే విధంగా వైరల్ కావడం ఆందోళన కలిగించే విషయాలని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.